ఏదేమైనా కూడా ఇప్పుడు అతని మీద వరుసగా ఇప్పుడు జోగిని వ్యవస్థ తెలంగాణలో ఉన్నటువంటి సహోదరి జోగినీలు కూడా చాలా అవును. మంది వచ్చి కంప్లైంట్ ఇచ్చారండి. హ్మ్. అంతేకాకుండా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ నుంచి వారు కూడా కంప్లెయింట్ ఇచ్చారు. అవును. ఒక పక్క శివరుద్ర స్వామి గారు కూడా కంప్లెయింట్ ఇచ్చి ఫైట్ చేస్తున్నారు. హ్మ్. మొదటి భార్య కూడా కంప్లెయింట్ ఇచ్చింది. అవును. తర్వాత ఒక పక్క సోషల్ రెస్పాన్సిబిలిటీగా నేను కూడా ఒక జర్నలిస్ట్‌గా అవును. నేను కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చాను. మరో హ్మ్. పక్క వర్షిని తల్లిదండ్రులు కంప్లెయింట్ ఇచ్చారు. హ్మ్. సో వరుసగా ఈ దొంగ శ్రీనివాస్ మీద కేసులైతే నమోదవుతున్నాయి. ఎట్టకేలకైతే తెలంగాణ ప్రభుత్వం స్పందించారండి. అవును. స్పందించి మోకిలా పోలీస్ స్టేషన్ డిపార్ట్‌మెంట్ వారు ఆల్రెడీ నిన్న నైటే మధ్యప్రదేశ్ వెళ్లారు. వాడి 4, 5 నంబర్స్ ఉంటే హ్మ్. 4, 5 నంబర్స్ కూడా నేను పోలీసు వారికి అందజేయడం జరిగింది. హ్మ్. వాడి గూగుల్ పే ట్రాన్సాక్షన్ ద్వారా వాడెక్కడున్నాడో కనుక్కోవడం అయితే జరిగింది. పోలీసులైతే 2 బృందాలుగా హ్మ్. మధ్యప్రదేశ్ అయితే వెళ్లారండి. బహుశా మరి నాకున్నటువంటి పూర్తి సమాచారం మేరకు హ్మ్. ఈ ఈ తెల్లవారుజామున లేదంటే రేపు ఈవెనింగ్‌కి వాడిని అరెస్ట్ చేసి జైలుకి పంపించే ప్రయత్నం అయితే పోలీసు వారు చేస్తున్నారు సార్.